Hello friends, welcome back to Telugu Trading Secrets. I hope ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. If you watching first time, kindly like, share and subscribe. So friends, మన స్క్రీన్ మీద ఈరోజు ఒక ఇండికేటర్ ఉంది, MACD సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ చార్ట్ ప్రైమ్ అండ్ అగైన్ సూపర్ ట్రెండ్ కాంబినేషన్. సో బేసిక్గా ఇండికేటర్ ఎలా పనిచేస్తుందంటే వెరీ సింపుల్. ఇక్కడ మనకి 3 సిగ్నల్స్ అనేది ఇస్తూ ఉంటుంది MACD నుంచి, అండ్ సూపర్ ట్రెండ్ నుంచి మనకి ట్రెండ్ సిగ్నల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్ మనకి ఎక్కడైనా ఈ సిగ్నల్స్లో గ్యాప్ స్పేస్ ఎక్కువ కనిపిస్తుందంటే మొమెంటం చాలా బాగుందని అర్థం. అండ్ సెకండ్ థింగ్, ఎక్కడ స్పేస్ చాలా తక్కువగా ఉందో అక్కడ మనకి సైడ్ వేస్ చూడవచ్చు అనేది మనకు ఒక ఇండికేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది. సెకండ్ సిగ్నల్ వచ్చి ఎక్కడైనా మనకి డైమండ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆ డైమండ్ సిగ్నల్స్ వచ్చి మనకి సిగ్నల్ క్రాస్ అయ్యింది, ఇట్స్ ఎ ట్రెండ్ చేంజ్ అనేది మనకి చూపిస్తుంది. అండ్ ఎక్కడెక్కడ ఇది డైమండ్ సిగ్నల్స్ చూపిస్తుందో రెస్పెక్టివ్ దట్ ప్రీవియస్ 5 bars మనకి క్యాల్కులేషన్ చేసి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. సో ఐదర్ డౌన్ సైడ్ సిగ్నల్ బ్రేక్ అయిందంటే మనకి అప్ సైడ్ మనకి ఒక రెసిస్టెన్స్ సిగ్నల్ ఇస్తుంది. అకస్మాత్ మనకి కింద నుంచి పైకి సిగ్నల్ క్రాస్ అయ్యి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు డౌన్ సైడ్ మనకి సపోర్ట్ సిగ్నల్ అనేది ఇస్తూ ఉంటుంది. మళ్ళీ ఎక్కడైనా ఆ సిగ్నల్ బ్రేక్ అయిందంటే మనకి ఇమ్మీడియట్గా ఆ సిగ్నల్ ఎరోడ్ అయిపోతుంది. నెక్స్ట్ సిగ్నల్ కోసం అడిషనల్ 5 candles వెయిట్ అయ్యి మనకి కొత్త సిగ్నల్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ ఈ సిగ్నల్ బ్రేక్ అయింది. సో ఇక్కడ మనకి కింద ఎలాంటి సిగ్నల్ లేవు. అండ్ అగైన్ ఇది మనకి లాస్ట్ ప్రీవియస్ 20 సిగ్నల్స్ బోత్ సైడ్ అప్ సైడ్ డౌన్ సైడ్ 20 సిగ్నల్స్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. 20 సిగ్నల్స్ దాన్ని ఎక్కువ వెళ్తున్నంతగా అది ఎరేజ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్. సో ఇది మనకి అన్ని టైం ఫ్రేమ్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, అన్ని ఇన్స్ట్రుమెంట్స్లో కూడా వాడచ్చు. ఇట్స్ వెరీ సింపుల్, ఇట్స్ బేస్డ్ ఆన్ కంప్లీట్లీ MACD. సో MACD ఫార్ములా పైనే బేస్ అయింది. సో దేర్ ఈస్ నథింగ్ మోర్ రాకెట్ సైన్స్ ఇన్ దిస్ ఇండికేటర్. సో ఎవరైనా MACD యూజ్ చేస్తున్నారు ప్లస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటే బాగుండు అనిపించే వాళ్ళకి దే కెన్ ప్రిఫర్ యూజింగ్ దిస్ MACD సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సూపర్ ట్రెండ్ ఉండడం వల్ల మనకి బేసిక్గా ట్రెండ్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇంకా సూపర్ ట్రెండ్ ఇక్కడ మనకి ఇంకా సెల్లింగ్లోనే ఉంది, ఎందుకంటే ఇక్కడ MACD ఇంకా సెల్లింగ్లోనే ఉంది. పర్టికులర్గా MACD మనకి బై సిగ్నల్ ఇవ్వాలంటే ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ లెవెల్కి వస్తేనే మనకి ఆ బై సిగ్నల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ ప్రిఫర్ ఎనీ ఆసిలేటర్స్ లేదా ఒక RSI లేదా పారాబోలిక్ సార్ మీరు ఎలాంటి ఒక ఇండికేటర్ యూజ్ చేసినా ఇట్ విల్ టేక్ అంటిల్ ఇయర్ ఇక్కడ దాకా మనకి రావడానికి, మనకి అదొక స్టెబిలైజ్ అవ్వడానికి, మనకి సిగ్నల్ ఇవ్వడానికి కొంచెం క్యాండిల్స్ కొంచెం పైకి రావాల్సి ఉంటుంది. సో ఇది మీకు ఎలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయండి, ఇది మీకు చాలా బాగా పనిచేస్తుంది ఉంటుంది. అండ్ ఎనీ టైం ఫ్రేమ్ మీరు 15 minutes కావచ్చు, 1 hour కావచ్చు, మీరు ఎనీ టైం మీరు సెలెక్ట్ చేసుకున్నా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా బాగా చూపిస్తూ ఉంటుంది. సో మెయిన్లీ ఇండికేటర్ ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మన ఇండికేటర్ సెక్షన్లో కమ్యూనిటీస్ వెళ్తే ఇన్ కమ్యూనిటీస్ MACD సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు టైప్ చేసినా మీకు వస్తుంది, లేదంటే ఇక్కడ మనకి కనిపిస్తుందిగా MACD సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బై చార్ట్ ప్రైమ్. సో ఇట్స్ బెటర్ మీరు MACD కమ్యూనిటీస్ వెళ్ళి MACD సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మీరు MACD సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి MACD సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బై చార్ట్ ప్రైమ్ 1.9K ఫాలోవర్స్ ఉన్నారు. దీన్ని ఫేవరెట్ లిస్ట్ చేసుకోండి. సో వన్స్ యూ డన్ విత్ ఫేవరెట్ లిస్ట్ ఇది మన ఫేవరెట్స్లో వచ్చేస్తుంటుంది. సో వెరీ సింపుల్, ఇండికేటర్ సెక్షన్లో వీ నీడ్ టు సెలెక్ట్ కమ్యూనిటీస్, వీ నీడ్ టు టైప్ MACD సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టైప్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని జస్ట్ వీ నీడ్ టు క్లిక్. సో ఆల్రెడీ ఇక్కడ ప్లాట్ అయింది. ఇంకా దీని సెట్టింగ్స్ అని వస్తే MACD లైన్ ఉంది కదా, మీకు ఆ సెంటర్ లైన్ కావాలంటే యూ క్యాన్ యాడ్ ఆర్ యూ క్యాన్ రిమూవ్ ఇట్. అండ్ సెకండ్ థింగ్, సిగ్నల్ లైన్ ఉంది, MACD హబ్ మనకి డైమండ్ సిగ్నల్, MACD డౌన్ డైమండ్ సిగ్నల్, మన లోకల్ హై లోకల్ లో 0 లైన్ ఉంది. ఇన్పుట్స్లో వస్తే మనకి సేమ్ సెట్టింగ్స్, నార్మల్ MACD ఏం సెట్టింగ్స్ ఉందో ఇక్కడ కూడా అదే సెట్టింగ్స్ ఉంది. 12, 26 క్లోజ్, సిగ్నల్ స్మూతింగ్, ఆసిలేటర్ MA టైప్, సిగ్నల్ టైప్ MA టైప్. సో ఇక్కడ నేను ఏ సిగ్నల్స్ పర్టికులర్గా ఎలాంటి ఒక సెట్టింగ్స్ అసలు చేంజ్ చేయలేదు. సో జస్ట్ దీంతో ఒక 15 to 20 minutes ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇండికేటర్తో ఒకసారి మీ ట్రేడింగ్ స్టైల్లో మీ ఒక ఇన్స్ట్రుమెంట్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ప్రతి ఒక్క టైం ఫ్రేమ్లో చాలా బాగా పనిచేస్తుంటుంది. బేస్డ్ ఆన్ MACD మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇస్తుంటుంది. విత్ సూపర్ ట్రెండ్ యూ కెన్ చూస్ ద ట్రేడ్. అండ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్, సూపర్ ట్రెండ్లో మనకి ఇలాంటి ఫ్లాట్ లైన్ ఉన్నప్పుడు దయచేసి అవాయిడ్ చేయండి. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ సైడ్ వేస్. వీ ఆల్వేస్ నీడ్ టు గో ట్రేడ్ వేర్ మనకి ఇక్కడ ఇలాంటి ఒక ఆప్షన్ ఉన్నప్పుడు మనం వీ క్యాన్ పిక్ ట్రేడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత మనకి ఎక్కడైనా బై చేసినప్పుడు ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ మూవ్ అంటిల్ దిస్ లాస్ట్ 3 candles. మళ్ళీ ఇక్కడ 1 2 3 4 5.
సో ఎలాంటి ఒక ఇండికేటర్స్ అయినా మనకి ఒక కంప్లీట్ ఫ్లాట్ చూపిస్తుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఇన్ సైడ్ వేస్ జోన్. సో సూపర్ ట్రెండ్ మనం యూస్ చేయడానికి కారణం ఒకటి మనకి సైడ్ వేస్ చూపిస్తుంటుంది, సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్. సో ఏ ట్రెండ్లో ఉందనేది మనకి ఆ డైరెక్షన్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. MACD సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి యూస్ చేసి చూడండి, మీ ఇన్స్ట్రుమెంట్స్ ఒకసారి ట్రయల్ చేసి చూడండి. సో MACDతో పాటు మీరు RSI లేదా బొలింజర్ బ్యాండ్, ఈవెన్ స్టొకాస్టిక్ లేదా సూపర్ ట్రెండ్ ఎలాంటి ఒక ఇండికేటర్ కాంబినేషన్ అయినా మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.